ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ విష్ణు పురాణంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశర మహర్షయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షి మైత్రేయుల వారికి సృష్టి యొక్క విస్తారాన్ని గురించి వర్ణించి చెబుతూ అందులో భాగంగా ప్రాచీన బరిహి అనే పేరు కలిగినటువంటి ప్రజాపతి సంతానం 10 మంది ఉన్నారు. వాళ్ళని ప్రచేతసులు అంటారు. వారందరూ కూడా సముద్ర గర్భంలో విష్ణువు గురించి తపస్సు చేశారు. నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు వారికి దర్శనాన్నిచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగితే, అయ్యా మేము ప్రజాపతులమై సృష్టిని విస్తరింపజేయాలని మా నాన్నగారి కోరిక, అది మేము జరిపించేటట్లుగా అనుగ్రహించండి అని కోరితే విష్ణువు అనుగ్రహించాడు. ఆ తరువాత వాళ్ళు సముద్రం నుంచి తపస్సు చేసి బయటకు వచ్చేటప్పటికీ భూమి అంతా కూడా వృక్షాలతో నిండిపోయింది. గాలి కదిలే చోటు కూడా లేదు. ఎన్నో జీవరాశులన్నీ మరణించాయి. వృక్షాలన్నీ అడ్డుగా ఉన్నాయి భూమి మీద, ఎక్కడ పడితే అక్కడ. వారికి కోపం వచ్చి వాయువును అగ్నిని సృష్టించారు వారి ముఖం నుంచి. ఆ ప్రచేతసుల ముఖం నుంచి వెలువడిన వాయువు చేత వృక్షములన్నీ ఎగిరిపోయినాయి. అగ్ని వల్ల అవన్నీ భస్మం అయిపోయినాయి. ఈ రకంగా ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్ష సంపదనంతా వాళ్ళు దహించేస్తున్నారు ప్రచేతసులు. అప్పుడు చంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, వృక్షాలు లేకపోతే జీవులు బ్రతకలేవు, కాబట్టి మీ ప్రయత్నాన్ని మానుకోండి. ఇక్కడ ఈ వృక్షములకు జన్మించిన ఒక కుమార్తె ఉన్నది, వృక్షజాతికి సంబంధించిన ఒక కన్య ఉన్నది. ఆమె పేరు మారిష. ఆమెను మీరు వివాహం చేసుకోండి, ఆమె ద్వారా సృష్టి అనేది విస్తరిస్తుంది అని వృక్షాలకిను ప్రచేతసులకి సంధి కుదిర్చాడు చంద్రుడు. అలా కుదురుస్తూ అసలు వృక్షాలకి కన్య పుట్టడం ఏమిటి, ఓ పిల్ల పుట్టడం ఏమిటి, ఆ చరిత్ర ఏమిటి అంతా కూడా ఆ ప్రచేతసులకు వర్ణించి చెప్పాడు. పూర్వం కండు మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు. ఆయన తపస్సులో ఉంటే దేవేంద్రుడు ఆయన తపస్సుని భగ్నం చేయటానికి ప్రయత్నిస్తే ప్రమ్లోచ అనే అప్సరస వల్ల ఆ కండు మహర్షి తపస్సు భంగమై 900 పైన సంవత్సరాలు ఆ అప్సరసతో పాటు సంసార జీవితాన్ని గడిపి చిట్ట చివరికి ఆ కండు మహర్షి తెలుసుకున్నాడు, అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు కూడా నేను తపస్సు చేయకుండా ఈ సుఖభోగాల్లో ఉన్నానని తెలుసుకుని ఆ ప్రమ్లోచ అనేటువంటి అప్సరసను కోప్పడతాడు. ఇన్ని సంవత్సరాల పాటు నేను సంసార జీవితంలో పడి నీతో పాటు తపస్సు చేయటం మర్చిపోయాను. నత్వాం కరోమ్యహం భస్మ క్రోధ తీవ్రేణ వన్హిన సతాం సాప్త పదం మైత్రముషితోహం త్వయా సహ. ఓ ప్రమ్లోచ, నీ వల్ల నా తపస్సు భగ్నం అయిపోయింది, కానీ నిన్ను నేను శపించట్లేదు. ఎందుకో తెలుసా, 7 అడుగులు నడిస్తేనే మైత్రి ఏర్పడుతుందంటారు. అలాంటిది మన ఇద్దరం 900 సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి నిన్ను నేను శపించట్లా. అంతేకాదు, నా తపస్సు భంగమైందంటే నీ తప్పేనా? అది నా తప్పు కూడా. నా ఇంద్రియాలు సరిగ్గా నియంత్రణలో లేవు. ఆ ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం వల్ల ఈ విధంగా జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కంటి ముందు ఉన్నావంటే నేనేమంటానో నాకే తెలియదు అన్నాడు ఆ మహర్షి. అనేటప్పటికీ ఆ ప్రమ్లోచ వణికిపోయింది, భయపడిపోయింది. ఈ కండు మహర్షి ఏమన్నా శపిస్తాడేమో అని ఆమె దేహం నుంచి స్వేదం స్రవిస్తోంది, చెమట. ప్రవేపమానాం సతతం స్విన్నగాత్ర లతాం సతీం సాతు నిర్భర్సితా తేన వినిష్క్రామ్య తదాశ్రమాత్.
ఆ కండు మహర్షి ఆశ్రమం నుంచి భయపడి వెళ్ళిపోతూ ఉన్నది ఆ అప్సరస ప్రమ్లోచ. ఆ సందర్భంలో ఆమె దేహం నుంచి చెమట కారుతూ ఉన్నది స్వేదం. ఆ స్వేదాన్ని ఆమె ఆకాశంలో వెడుతూ వృక్షాల మీద ఉన్నటువంటి చిగురుటాకులతో ఆమె స్వేదాన్ని తుడుచుకుంది. వృక్షాత్ వృక్షం యయౌ బాల తదగ్రారుణ పల్లవై నిర్మార్జమాన గాత్రాణి గళత్స్వేద జలాని చ. ఇలా ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి వెళుతూ ఆమె ఆకాశ మార్గంలో చెమటనంతా తుడుచుకుంది. అప్పటికే ఆమె గర్భవతి అయి ఉన్నది. ఆమె శరీరంలో ఉన్నటువంటి ఉదరంలో ఉన్న ఆ గర్భం అనేది స్వేద రూపంలో బయటికి వచ్చేసింది. ఋషిణాయస్తదా గర్భ తస్యాహ దేహే సమాహిత నిర్జగామ సరోమాచ స్వేదరూపీ తదంగత. ఇవన్నీ విచిత్రమైన విలక్షణమైనటువంటి విషయాలు. మానవుల యొక్క సృష్టి ఎలా ఉన్నది, మానవుల జీవనం ఎలా ఉన్నది అని ఆ ఋషులతో మనం పోల్చుకోవటానికి సరిపోనటువంటి వృత్తాంతాలు ఇవన్నీ కూడా. ఆమె దేహం నుంచి వచ్చేటువంటి ఆ స్వేద బిందువుల్ని ఆ వృక్షాలు స్వీకరించినాయి. తం వృక్షా జగృహు గర్భం ఏకంచక్రేతు మారుత. ఆ ప్రమ్లోచ దేహం నుంచి పడినటువంటి స్వేదం ఏదైతే ఉందో అదంతా వాయువు దగ్గరికి చేర్చాడు. ఆ దగ్గరకు చేర్చినటువంటి స్వేదాన్ని మయాచాప్యాయితో గోభి తదా వవృధే శనై. ఆ దగ్గరగా చేరినటువంటి ఆ స్వేదాన్ని అంతటినీ కూడా చంద్రుడు ఏం చేశాడు అంటే కిరణాలతో శక్తివంతం చేశాడు. ఆ విధంగా చంద్రుని చేత వాయువు చేత కాపాడబడినటువంటి ఆ ప్రమ్లోచ దేహం నుంచి వచ్చిన స్వేదమే ఒక కుమార్తెగా రూపుదిద్దుకుంది. ఆమె చెట్ల నుంచి వచ్చింది కాబట్టి ఆమెను మారిష అని పిలిచారు అని చంద్రుడు చెబుతున్నాడు ఈ ప్రచేతసులకు. చెబుతూ కాబట్టి ఆమెను మీరు వివాహం చేసుకున్నట్లయితే వృక్షాలకి మీకు సంధి కలుగుతుంది, తద్వారా ఈ సృష్టి కూడా విస్తరిస్తుంది అని చెప్పి, ఇంతకీ ఆ కన్య ఉద్భవించడానికి కారకుడైన కండు మహర్షి ఏం చేశాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి నా తపస్సంతా భగ్నమైపోయింది ఈ అప్సరస వల్ల, మళ్ళీ తపస్సు సాధించుకోవాలనేటువంటి కోరికతో సచాపి భగవాన్ కండు క్షీణే తపసి సత్తమః పురుషోత్తమాఖ్యం మైత్రేయ విష్ణోరాయతనం యయౌ. పురుషోత్తమ క్షేత్రం అనే చోటికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు స్థానానికి నిలయమైన పురుషోత్తమ క్షేత్రం అనే చోటికి వెళ్ళి అక్కడ రెండు చేతులు పైకెత్తి మనస్సులో హృదయంలో విష్ణువుని నిలుపుకుని విష్ణువు గురించి తపస్సు చేస్తూ స్తోత్రం చేస్తున్నాడు. ఆ స్తోత్రాన్ని బ్రహ్మపారము అని పిలుస్తారు. పారంపరం విష్ణురపారపారః పరఃపరేభ్యః పరమార్థరూపీ సబ్రహ్మపారః పరపారభూతః పరఃపరాణామపి పారపారః. పారము అంటే ఒడ్డు, దేనికైనా హద్దేమిటి అంటే పరమాత్మే. మనం జీవితంలో ఎన్ని సుఖదుఖాలు అనుభవించినా ఎంత సాధించినా చివరకు పొందవలసింది ఏమిటి అంటే పరమాత్మని యొక్క అనుగ్రహం, ఆయన చోటికి చేరుకోవటమే. ఈ సృష్టి అంతటికీ నీవే హద్దుగా ఉన్నావు, నీకన్నా అవతల ఇంకేమీ లేదు. ఎవరైతే ఉత్కృష్టమైన పరమాత్మ అనుకుంటారో అందరూ ఆ పరమాత్మ స్వరూపుడవు నీవే. సకారణం కారణతస్తతోపి తస్యాపి హేతుః పరహేతుహేతుః కార్యేషు చైవం సహకర్మకర్తృరూపైరశేషైః అతీవ సర్వం. ఇదే ప్రధానమైన కారణము అని ఏదైతే మనం ఒక కారణాన్ని అనుకుంటామో ఆ కారణానికి కారకుడైన వాడు, ప్రధాన కారణమైనటువంటి వాడు పరమాత్మ. కార్యములన్నింటికీ ఆధారభూతమైనటువంటి వాడు. ఇంద్రియములకు కానీ పంచభూతములకు కానీ సత్వరజస్తమో గుణములకు కానీ
ఈ సృష్టి అంతటికీ ఆధారమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువైన నీవేనయ్యా. బ్రహ్మ ప్రభుర్బ్రహ్మ ససర్వభూతః బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోసౌ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణుః అపక్షయాద్యైః అఖిలైరసంగీ. ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి విష్ణువుకు దేనితోనూ సంగము లేదు, చ్యుతి లేదు. అంటే జారిపోనివాడు, నిత్యమైనటువంటి వాడు, పుట్టుక లేనివాడు, క్షీణించినటువంటి వాడు, వికారములకు లోను కానటువంటి వాడు. అటువంటి ఓ శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారము అని పరిపరి విధాలుగా ఏతద్బ్రహ్మ పరాఖ్యం వై సంస్తవం పరమంజపన్, ఈ బ్రహ్మపారం అనే పేరు కలిగినటువంటి స్తోత్రాన్ని జపించి కండు మహర్షి మళ్ళీ తన తపసిద్ధిని సాధించుకుని విష్ణువు యొక్క అనుగ్రహంతో సిద్ధిని పొందాడు అని చంద్రుడు ప్రాచీన బర్హి కుమారులైనటువంటి ప్రచేతసులకు కండు మహర్షి చరిత్ర, ఆమెకు ప్రమ్లోచ అనే అప్సరసయందు జన్మించినటువంటి వృక్షముల యొక్క సహకారంతో జన్మించినటువంటి మారిష అనేటువంటి కన్య యొక్క వృత్తాంతం అంతా చెప్పి, అసలు ఈ మారిష అనేటువంటి కన్య చెట్లకు పుట్టడం ఏమిటి, ఆమె చరిత్ర ఏమిటి, ఆమె ఎందువల్ల ఈ రకంగా జన్మించింది, విచిత్రమైనటువంటి జన్మ అనే విషయాలు కూడా చంద్రుడు చెప్పటం మొదలెట్టాడు. ఆ మారిష అనేటువంటి ఆమె యొక్క పూర్వజన్మ. అపుత్ర ప్రాగియం విష్ణుం మృతే భర్తరి సత్తమాహ భూమిపత్ని మహాభాగా తోషయామాస భక్తితః. ఓ ప్రచేతసులారా, ఈ వృక్షాలకు జన్మించిన కన్య అయిన ఈ మారిష పూర్వజన్మలో ఒక మహారాజు గారి భార్య. ఆ సమయంలో చిన్న వయసులోనే భర్త మరణించాడు, ఆమెకి సంతానం లేదు. ఆ దుఃఖంతో ఆమె శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలని కోరితే, భగవన్ బాల వైధవ్యాత్ వృధా జన్మాహమీదృశి మందభాగ్య సముత్పన్న విఫలాచ జగత్పతే. స్వామి, చిన్నతనంలోనే నాకు వైధవ్యం సంప్రాప్తించింది, నా జన్మ విఫలమైపోయింది, నేను బుద్ధిహీనురాలిని. కాబట్టి నాకు భవంతు పతయః శ్లాఘ్యాః మమ జన్మని జన్మని, ప్రతి జన్మయందు కూడా నాకు గుణములు కలిగిన వాళ్ళు, ఆయుర్దాయం కలిగిన వాళ్ళు, పరాక్రమవంతులైన గొప్ప శక్తి కలిగిన భర్తలు కావాలి అని కోరింది. అక్కడ బహువచనం ప్రయోగించింది. ఏ రకంగానైతే ద్రౌపది పూర్వజన్మలో భర్త 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 అని 5 సార్లు కోరిందో, అదేవిధంగా ఈమె కూడా పతులు కావాలి ప్రతి జన్మలోను అని కోరేటప్పటికీ విష్ణువు అలాగే అన్నాడు. తన గురించి కూడా చెబుతూ, నేను మరలా జన్మించేటప్పుడు ఎటువంటి దాన్నై ఉండాలంటే, స్వామి, రూప సంపత్ సమాయుక్త సర్వస్య ప్రియదర్శన అయో నిజాజాయేయం త్వత్ప్రసాదాదధోక్షజ. నేను కూడా చక్కని సౌందర్యంతో జన్మించాలి. ఎవరు చూచినా కూడా అబ్బా ఈమె గుణాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత సుందరంగా ఉంది ఈ స్త్రీమూర్తి అనుకునేలా ఉండాలి. మానవులు జన్మించినట్లుగా జన్మించకూడదు, నా జన్మ విలక్షణంగా ఉండాలి, అయోనిజగా జన్మించాలి నీ అనుగ్రహం వల్ల అని ఈ మారిష పూర్వజన్మలో విష్ణువుని కోరింది. కులం శీలం వయస్సత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత అవిసంవాదిత సత్వం వృద్ధ సేవా కృతజ్ఞత. మంచి వంశంలో జన్మించాలి, తదనుగుణమైనటువంటి గుణాలు ఉండాలి, సత్యాన్నే పలకాలి, నేను అందరి యందు కూడా సమాన భావం ఉండాలి, ఏ కార్యాన్నైనా కూడా తొందరగా చేయగలిగే శక్తి ఉండాలి, పెద్దలను సేవించేటువంటి లక్షణం ఉండాలి అని కోరుతోంది ఆ మారిష. తయైవ ముక్తో దేవేశో హృషీకేశ ఉవాచతాం. ఇలా కోరేటప్పటికి విష్ణువు అన్నాడు, అలాగేనమ్మా, నీ బాధ నాకు అర్థమైంది, మరుజన్మలో నీవు కోరిన కోర్కెలన్నీ తీరుతాయి, అలాగే భవిష్యంతి మహావీర్యాః ఏకస్మిన్నేవ జన్మని ప్రఖ్యాతోదార కర్మాణః భవత్యాః పతయో దశ. పరాక్రమవంతులైనటువంటి భర్తలు కావాలని కోరుకున్నావుగా,
తేజస్సు కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్లే కలుగుతారులే వచ్చే జన్మలో నీకు 10 మంది ఒకేసారి అని ఆ శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు. అదుగో అందువల్ల ఈ ప్రచేతసులు 10 మందికి కూడా ఆ వృక్షములకు జన్మించినటువంటి ఆ మారిష భార్య కావలసి ఉన్నది. ఇది పూర్వజన్మ వృత్తాంతం. అంతేకాదు ఇంకా శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, పుత్రంచ సుమహాత్మానమతి వీర్య పరాక్రమం. నీకు ప్రచేతసులు అదే 10 మంది భర్తల ద్వారా నీకు కలగబోయేటువంటి పుత్రుడు కూడా ఎటువంటి వాడు అంటే పరాక్రమం కలిగిన వాడు, ప్రజాపతి అవుతాడు, సృష్టిని విస్తరింపజేసేటువంటి వాడు అవుతాడు. వంశానాం తస్య కర్తృత్వం జగత్యస్మిన్ భవిష్యతి. ఆ జన్మించేటువంటి వాడు వంశాల్ని వృద్ధి చేస్తాడు. అతని ద్వారా ఎన్నో రకాలైన చరాచరముల యొక్క సృష్టి విస్తరిస్తుంది. ఇక్కడ ముల్లోకాల చేత పూజింపబడేవాడు అవుతాడమ్మా. త్వంచాప్యయో నిజా సాధ్వి. నీవు కూడా అయోనిజగానే జన్మిస్తావు, నీ పుట్టుక విలక్షణంగా ఉంటుందని చెప్పాడు. అందువల్లనే ఆ ప్రమ్ములోచకును ఈ కండు మహర్షికి చిత్ర విచిత్రంగా ఉద్భవించింది మారిష. ఈ మాటలు వినంగానే ఆ మారిష యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నటువంటి ప్రచేతసులు కోపాన్ని విడిచిపెట్టి ఆ వృక్షాలని దహించేటువంటి కార్యాన్ని విరమించారు. దశభ్యస్తు ప్రచేతేభ్యో మారిషాయం ప్రజాపతి జజ్ఞే దక్షో మహాయోగ్యః యః పూర్వం బ్రహ్మణో భవతు. ఈ 10 మంది ప్రచేతసులు కూడా ఆ వృక్షముల ద్వారా ఉద్భవించినటువంటి మారిషను భార్యగా స్వీకరించారు. వారికి కలిగినటువంటి సంతానమే దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి వారికి జన్మించాడు. అతడు చాలా గొప్పవాడు, ఎంతో సృష్టిని విస్తరింపజేసిన వాడు. అచరాంశ్చ చరాంశ్చైవ ద్విపదోధ చతుష్పదాన్. కదిలేవి కదలనివి, 4 కాళ్ళు కలిగినవి, 2 కాళ్ళు కలిగినవి, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి సృష్టినంతా కూడా జంతువుల్ని మానవుల్ని విస్తరింపజేసినటువంటి వాడు, దేవతల్ని ఆ దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ముందు వరకు ఉన్న సృష్టి ఎలా ఉండేది అంటే చిత్ర విచిత్రంగా ఉండేది. ఎలా ఉండేది? సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషామభవత్ ప్రజా తపో విశేషై సిద్ధానాం తదాత్యంత తపస్వినాం. దక్ష ప్రజాపతి ఉద్భవించేంత వరకు ముందున్న సృష్టి రకరకాలుగా ఉండేది, మానవ సృష్టి కన్నా భిన్నంగా ఉండేది. సంకల్పం చేస్తే పుట్టేవారు, చూడంగానే పుట్టేవారు, తపస్సు చెయ్యంగానే పుట్టేవారు, ఊరికే అలా స్పృశిస్తేనే జన్మించేటువంటి వారు. ఇన్ని రకాలైనటువంటి సృష్టి విధానాలు దక్ష ప్రజాపతికి ముందున్నాయి. దక్ష ప్రజాపతి వచ్చిన దగ్గర నుంచే మానవ సహజమైనటువంటి సృష్టి ప్రసిద్ధంగా ప్రారంభమైంది అని చెబుతున్నారు. అప్పుడు మైత్రేయ మహర్షి విన్నాడు. పరాశర మహర్షి చెబుతున్నాడుగా మైత్రేయుల వారికి, స్వామి నాదో సందేహం అన్నాడు. ఏమిటో అడుగు అన్నారు పరాశరుల వారు. దక్ష ప్రజాపతి జన్మించాడా ఆ మారిషకును ప్రచేతసులకు. కానీ ఇది వరకు నేను దక్ష ప్రజాపతి పుట్టుక గురించి వేరేగా విన్నానే, అది వేరుగా ఉంది, మీరు చెప్పింది వేరుగా ఉంది. ఏమిటి భేదం? అంగుష్ఠా దక్షిణా దక్ష పూర్వంజాత శృతం మయ కథం ప్రచేతసో భూయ ససంభూతో మహామునే. బ్రహ్మగారి కుడి చేతి బ్రొటన వేలి నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు అని ఇదివరకు నేను తెలుసుకున్నాను. మరి మీరేమో ఈ ప్రచేతసులకును మారిషకు జన్మించాడని మీరు చెబుతున్నారు. ఈ సందేహాన్ని మీరే తీర్చాలని అడిగాడు మైత్రేయ మహర్షి. అంటే ఈ సందేహం మనందరికీ కలిగేది ఆ ఋషి ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఒకే ఒక మాట చెప్తున్నారు పరాశరుల వారు. ఏమిటి ఇలా ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యౌ భూతేషు సత్తమ ఋషయోత్ర నముహ్యంతి ఏ చాత్ర దివ్యచక్షుషః. పుట్టటం మరణించటం అనేటువంటి విషయాన్ని మనం పెద్దదిగా ఆలోచిస్తాం, కానీ మహాత్ములైనటువంటి ఋషులకు పుట్టటము మరణించటము అనేది చాలా సహజమైన విషయం. ఒక వస్త్రాన్ని, కొత్త వస్త్రాన్ని ధరించి అది చిరిగిపోయిన తర్వాత ఎలాగైతే తీసి ఇంకో దాన్ని ధరిస్తామో అలాగే వాళ్ళు కూడా ఒక జన్మ ధరించి మరలా
ఆ దేహాన్ని విడిచి మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందుతూ ఉంటారు. వారి జన్మలు ప్రతి యుగంలోనూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ప్రతి మన్వంతరంలోనూ కూడా ఈ ప్రజాపతులు మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంటారు. యుగే యుగే భవంత్యేతే దక్షాద్యాః మునిసత్తమాః పునశ్చైవం నిరుధ్యంతే విద్వాంస్తత్ర నముహ్యతి. ప్రతి యుగంలోనూ ఈ ప్రజాపతులు వీళ్ళందరూ కూడా మరలా మరలా జన్మిస్తూనే ఉంటారు. ఒకప్పుడు బ్రహ్మగారి బొటనవేలు నుంచి పుట్టిన ప్రజాపతి దక్షుడే మరలా ఇప్పుడు ఈ విధంగా జన్మను ధరించాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? కానిష్ఠ్యం జ్యేష్ఠ్యమప్యేషాం పూర్వన్నాభూత్ ద్విజోత్తమ తప ఏవ గరీయో భూత్ ప్రభావశ్చైవ కారణం. ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి విషయాన్ని కూడా చెబుతున్నారు. మారిష అనేటువంటి ఆమె జన్మించటానికి కేవలం వృక్షాలే కారణమా? చంద్రుని కాంతి కారణమయ్యింది. వాయువు కూడా ఏకం చేశాడా స్వేదాన్ని, అందువల్ల ఆమె కన్యగా రూపుదిద్దుకున్నది కదా. అంటే ఈమె జన్మలో చంద్రుడికి కూడా కొంత భాగం ఉంది. ఆ చంద్రుని సహకారంతో ఉద్భవించినటువంటి ఈ మారిషకు జన్మించిన వాడే దక్ష ప్రజాపతి. కానీ భవిష్యత్తులో ఈ దక్ష ప్రజాపతి తనకు జన్మించినటువంటి కన్యకలను మళ్ళీ చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది అని మైత్రేయుడికున్నటువంటి ఆలోచన. అసలు ఏమవుతాడు ఈ చంద్రుడు అంటే ఆమె పుట్టుకకు కారణమయ్యాడు కాబట్టి అతడు ఒక రకంగా పితృభావంతో ఉన్నాడు ఆమె పట్ల. కానీ ఆమెకు జన్మించినటువంటి దక్షుడేమవుతాడు? చంద్రుడికి మనువడవుతాడు. ఆ మనువడుకు జన్మించినటువంటి కన్యలను మళ్ళీ చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఇదంతా వింటూ ఉంటే నాకు చాలా విచిత్రంగా ఉందంటున్నాడు మైత్రేయుడు. దానికి పరాశరుల వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, పూర్వం ఈ పెద్దలందరిలో కూడా వయస్సుని బట్టి కాదు మనం చూడాల్సింది. వయస్సుని బట్టి వీళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అని ఆలోచించటం లేదు. ప్రజాపతుల విషయంలో వాళ్లకు వయస్సు కాదు ప్రధానం, తపస్సు. ఎవరైతే తపస్సులో గొప్పవాళ్ళు అయి ఉంటారో వాళ్లే పెద్దగా నిర్ణయింపబడతారు తప్ప వయస్సు అనేది వారికి ప్రధానమైనది కాదు అని ఆ ప్రశ్నకి సమాధానంగా పరాశరుల వారు చెబుతున్నారు. ఆ తరువాత ఈ జన్మించినటువంటి దక్ష ప్రజాపతి సృష్టి ఏ విధంగా చేశాడో వర్ణించి చెబుతున్నారు. అధపుత్ర సహస్రాణి వైరణ్యాం పంచవీర్యవాన్ అసిక్నియాం జనయామాస సర్గహేతో ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతి భార్య పేరు అసిక్ని. ఆ అసిక్ని అనే పేరు కలిగిన భార్య యందు ఈ దక్ష ప్రజాపతి సృష్టిని విస్తరించటం కోసం 5,000 మంది సంతానాన్ని పొందాడు. 5,000 మంది పురుష సంతానం కలిగారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ సృష్టిని ప్రారంభించి తాను చేసేటువంటి ఈ సృష్టి కార్యానికి సహకరించాలని దక్ష ప్రజాపతి కోరిక. కానీ అక్కడో విచిత్రం జరిగింది. తాన్ దృష్ట్వా నారదో విప్ర సంవివర్ధయిషూన్ ప్రజాః. తండ్రి ఆలోచనని బట్టి 5,000 మంది కూడా తాము కూడా సృష్టిని విస్తరింపజేయాలనుకుంటుంటే నారదుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమిటయ్యా మీరు కూడా మీ తండ్రి గారు సృష్టిని విస్తరింపజేస్తున్నారు, మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. మీరు అమాయకులు, జ్ఞానం లేనటువంటి వారు. ఈ లక్ష్యమా మీకు ఉండాల్సింది? బాలిషాః బతయూయం వై నాస్యాజానీధ వై భువః. ఈ భూమి ఎంత విశాలమైనది, అడ్డంగా ఎంత వైశాల్యం కలిగి ఉంది, లోతుగా ఎంత ఉంది, పైదాకా ఎంత వ్యాపించింది. ఈ భూమిని అంతటినీ కూడా ఒక్కసారి మీరు తేరిపార చూడకుండా, దాని గొప్పతనం తెలుసుకోకుండా, అసలు ఈ విశ్వం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోకుండా సృష్టి ఎలా మొదలెడతారు మీరు? ఇదంతా మీ వల్ల కాని పని. ముందు మీరు వెళ్ళి భూమంతా తిరిగి పూర్వాపరాలన్నీ తెలుసుకుని తగిన జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అప్పుడు ఆలోచించండి సృష్టి గురించని నారద మహర్షి వాళ్ళని పక్కదోవ పట్టించాడు. తేతు తద్వచనం శ్రుత్వా ప్రయాతాః సర్వతో దిశం. వాళ్ళు ఈ విషయం విని తండ్రి చెప్పిన మాట మర్చిపోయి 5,000 మంది కూడా అనేక దిక్కులకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఆ వెళ్ళిన 5,000 మందినే ఏమని పిలిచారు అంటే హర్యశ్వులు అని పిలిచారు. దక్ష ప్రజాపతికి అసిక్ని యందు జన్మించిన 5,000 మందిని కూడా హర్యశ్వులు అని పిలిచారు. ఆ వెళ్ళిపోయిన 5,000 మంది ఎప్పటికీ తిరిగి రాలా, తిరుగుతూనే ఉన్నారు.
అది చూచేటప్పటికి దక్ష ప్రజాపతి బాధపడ్డాడు. అయ్యో, నా సంతానం అంతా సృష్టికి సహకరించకుండా ఎటో వెళ్ళిపోయారని మరలా ఆయన ఆ కార్యాన్ని సాధించటం కోసం అశిక్ని యందు మరలా 1000 మంది సంతానాన్ని పొందాడు. వివర్ధయిషు వస్తేతు శబలాశ్వా ప్రజా పునః. మళ్ళీ ఆ 1000 మంది జన్మించారు. వారి పేరు శబలాశ్వులు అన్నారు. ఈ నారద మహర్షి ఊరుకోకుండా మళ్ళీ ఆ 1000 మంది దగ్గరికి వెళ్ళి, మీ సోదరులు ఇంతకుముందు జన్మించిన వాళ్ళు ఈ భూమి గురించి జగత్తు గురించి తెలుసుకోవడానికి వెళ్ళారు, మీరు కూడా ఆ పని పూర్తి చేసిన తర్వాత సృష్టి గురించి ఆలోచించండి అని వాళ్ళని కూడా పక్కదారి పట్టించాడు. దాంతో దక్ష ప్రజాపతికి కోపం వచ్చి నారద మహర్షిని కఠినంగా శపించాడని ఉన్నది. ఆ తరువాత ఈ పురుష సంతానం అంతా అన్ని చోట్లకి వెళ్ళేటప్పటికి ఏం చెయ్యాలో ఆయనకి తెలియలేదు. ఆ తరువాత కన్యలు జన్మించారు దక్ష ప్రజాపతికి. సర్గకామస్తతో విద్వాన్ సమైత్రేయ ప్రజాపతి షష్ఠిం దక్షో అసృజత్ కన్యా వైరణ్యామితి నశ్రుతం. ఆ తరువాత ఆ దక్ష ప్రజాపతి తన భార్య యందు 60 మంది కన్యల్ని ఉత్పత్తి చేశాడు. ఆ 60 మందిలో దదౌ సదశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ సప్తవింశతి సోమాయ చతస్రః అరిష్టనేమినే. కనీసం ఈ స్త్రీ సంతానం ద్వారానైనా సృష్టి విస్తరింపబడాలి అనే కోరికతో ఆ 60 మందిలో 10 మంది కన్యల్ని ధర్ముడు అనే పేరు కలిగిన ప్రజాపతికి ఇచ్చాడు. ధర్ముడు అనే ప్రజాపతికి దక్షుడిచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత కశ్యపుడనే ప్రజాపతిని పిలిచి ఆయనకు 13 మందిని ఇచ్చి చేశాడు. సప్తవింశతి సోమాయ చతస్రో అరిష్టనేమినే. 27 మంది కన్యల్ని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. వాళ్లే నక్షత్రాల పేర్లతో ప్రసిద్ధులైనారు. తరువాత 4గురినేమో అరిష్టనేమి అనే పేరు కలిగిన ప్రజాపతికి, ద్వేచైవ బహుపుత్రాయ ద్వేచైవాంగిరసే తథా ద్వే కృశాశ్వాయ విదుషే తాసాం నామాని మే శృణు. ఇంకొక 2 కన్యలనేమో బహుపుత్రుడనే పేరు కలిగిన వానికి, ఇంకొక 2 అంగిరసునకు, ఇంకొక 2 కృశాశ్వునకు. ఈ రకంగా 60 మందిని కూడా వారికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా చేసినటువంటి దాంట్లో కశ్యప ప్రజాపతికి ఇచ్చినటువంటి కన్యలున్నారు 13 మంది. ఆ 13 మందిలో మనకు ప్రసిద్ధంగా వినిపించే వాళ్ళు దితి, అదితి అనే పేర్లు కలిగినటువంటి దక్షుని కన్యకలు. దితి సంతానం కశ్యప ప్రజాపతి ద్వారా వచ్చిన వాళ్లే దైత్యులు, అదితికి జన్మించినటువంటి వాళ్లే దేవతలు అని చెప్పి అక్కడి నుంచి దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి దితికి కశ్యప ప్రజాపతి ద్వారా కలిగినటువంటి సంతానం గురించి వర్ణించటం ప్రారంభించి చెబుతున్నారు పరాశర మహర్షి మైత్రేయుల వారికి. దిత్యాహ పుత్రద్వయం జజ్ఞే కశ్యపాదితి నశ్రుతం హిరణ్యకశిపుశ్చైవ హిరణ్యాక్షశ్చ దుర్జయః. దితి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి దితి యందు 3 సంతానం కలిగారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అదేవిధంగా సింహిక అనేటువంటి ఒక కన్య. 3, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. సింహికా చ భవత్కన్యా విప్రచిత్తేః పరిగ్రహః హిరణ్యకశిపోః పుత్రాః 4 ప్రథితౌజసః. హిరణ్యకశిపునకు 4 కుమారులున్నారు. హిరణ్యకశిపునకు కలిగిన 4 కుమారులు ఎవరు అంటే అనుహ్లాదశ్చ హ్లాదశ్చ ప్రహ్లాదశ్చైవ బుద్ధిమాన్ సంహ్లాదశ్చ మహావీర్యాః దైత్యవంశ వివర్ధనాః. హిరణ్యకశిపునకు జన్మించిన 4 పుత్రులు అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనే పేరు కలిగిన 4 కుమారులున్నారు. ఈ 4 కుమారుల్లో కూడా భక్తిపరుడు, బుద్ధిమంతుడు ఎవరు అంటే ప్రహ్లాదుడే. తేషాం మధ్యే మహాభాగ సర్వత్ర సమదృగ్వసి ప్రహ్లాదః పరమాం భక్తిం య ఉవాహ జనార్దనే. ఈ విధంగా జన్మించిన 4 పుత్రుల్లో హిరణ్యకశిపుని పుత్రులలో ప్రహ్లాదుడు బుద్ధిమంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ముఖ్యంగా విష్ణుభక్తి తత్పరుడు.
అతడి విష్ణు భక్తిని చూచి హిరణ్యకశిపుడు తండ్రి తట్టుకోలేక తన కుమారుడైనా కూడా పట్టించుకోకుండా అతన్ని అనేక రకాలుగా దుఃఖాలకి లోను చేశాడు. అగ్నిలో పడవేశాడు, సముద్రంలో ముంచాడు, కొండపైకి తీసుకువెళ్ళి కింద పడేశాడు, రాళ్లతో కొట్టించాడు, విషసర్పాల చేత కరిపించాడు, అదేవిధంగా ఏనుగుల చేత తొక్కించాడు, ఎన్నో రకాల మాయలు చేశాడు, ఆహారంలో విషం పెట్టాడు. ఇన్ని రకాలుగా ప్రహ్లాదుణ్ణి తన కుమారుణ్ణే చంపడానికి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. ఎందువల్లంటే తాను శత్రువుగా భావన చేసేటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు కాబట్టి అదే కారణం అనేటప్పటికి అప్పుడు మైత్రేయుడు ఆశ్చర్యపోయి పరాశరుల వారిని అడుగుతున్నాడు, స్వామి ఏమిటిది, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడా? అదంతా నేను పూర్తిగా వినాలనుకుంటున్నాను. ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ప్రహ్లాదుడు ఏ రకంగా విష్ణుభక్తి తత్పరుడయ్యాడు, అవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి, సంక్షిప్తంగా చెప్తే ఎలాగా? సహి నహి కౌతూహలం తత్ర యద్దైత్యైర్నహతో హి సహ అనన్య మనసో విష్ణువు కశ్శక్నోతి నిపాతనే. అవునులే, ఇందులో ఆశ్చర్యమే ఉంది. విష్ణువు పట్ల అనన్యమైన హృదయం కలిగినటువంటి వారిని ఎవరు మాత్రం శిక్షించగలరు, బాధ పెట్టగలరు? అందువల్లే ప్రహ్లాదునకు అపరిమితమైన ఇతరానపేక్షమైన భక్తి ఉన్నది కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యందు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాడు. ప్రహరంతి మహాత్మానో విపక్ష అపి నేదృశే గుణై సమన్వితే సాధౌ కిం పునర్యః స్వపక్షజః. కానీ లోకంలో ఒక విచిత్రం జరుగుతుంది. ఏమిటంటే శత్రువైన వాడిని ఎవరైనా అణగదొక్కాలని చూస్తారు, అతని వల్ల ప్రమాదం ఉందని తెలిస్తే అతన్ని బతకనివ్వరు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు శత్రువు కాదే, కన్న కొడుకు, తన కుమారుణ్ణే చంపటానికి హిరణ్యకశిపుడు ప్రయత్నించాడంటే ఇది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీని గురించి నేను సంపూర్ణంగా తెలుసుకోవలసిందే అని మైత్రేయుల వారు పరాశర మహర్షిని కోరితే అప్పుడు పరాశర మహర్షి ప్రహ్లాద చరిత్ర చెప్పడం ప్రారంభించారు. దితే పుత్రో మహావీర్య హిరణ్యకశిపుః పురా త్రైలోక్యం వశమానిన్యే బ్రహ్మణో వరదర్పితః. కశ్యప ప్రజాపతికి దితియందు జన్మించిన సంతానంలో హిరణ్యకశిపుడు ప్రముఖుడు. అతడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి చిత్ర విచిత్రమైనటువంటి వరాలన్నీ కూడా పొందాడు. ఆ వరగర్వంతో ముల్లోకాల్ని పట్టించుకోకుండా అందరినీ ఏడిపిస్తున్నాడు. దేవతలతో సహా ఇంద్రత్వమకరోద్దైత్య సచాసీత్ సవితా స్వయం వాయురగ్నిరపాం నాథ సోమశ్చాభూన్ మహాసుర. నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి, నేనే వాయువు, నేనే అగ్ని అని చెప్పి దిక్పాలకులందరినీ కూడా తన కట్టడిలో ఉంచి వాళ్ళు ఏమేం చెయ్యాలో తానే నిర్ణయిస్తూ వాళ్ళు చేయాల్సిన పనులు కూడా తానే చేసేస్తున్నాడు వరగర్వంతో. కుబేరుణ్ణి పరాభవం చేశాడు. దేవతలకు అందించేటువంటి యజ్ఞ భాగాలన్నీ కూడా తానే స్వీకరిస్తూ దేవతలకు ఆహారం లేకుండా చేస్తూ ఉన్నాడు. దేవాహ స్వర్గం పరిత్యజ్య తత్రాసాన్ ముని సత్తమా విచేరుహు వనౌ సర్వే బిభ్రాణ మానుషీం తను. అవనౌ సర్వే విచేరుహు అవనౌ సర్వే. దేవతలందరినీ భయపెట్టేసరికి వాళ్ళందరూ స్వర్గం నుంచి పారిపోయి భూమి మీదకి చేరుకున్నారు. సహజంగా దేవతలు భూమి మీదకి రారు కదా, కానీ హిరణ్యకశిపుని దెబ్బకి భయపడి దేవతలందరూ వాళ్ళ పదవులన్నీ పోగొట్టుకుని భూమి మీదకి వచ్చి చేరారు. జిత్వా త్రిభువనం సర్వం త్రైలోక్యైశ్వర్యదర్పితః ఉపగీయమానో గంధర్వై బుభుజే విషయాన్ ప్రియాన్. ఈ రకంగా ముల్లోకాల్ని జయించినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఐశ్వర్యమదంతో కూడినటువంటి వాడై విషయములన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. తత్ర ప్రనృత్తాప్సరసి స్ఫటికాభ్రమయే సురః పపౌపానం ముదాయుక్తః ప్రాసాదే సుమనోహరే. ఇంకేముంది,
వరగర్వం కలిగిందంటే అనుభవించాలనే కోరిక పెరుగుతుంది. అపాయం చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు అనే ఆలోచన వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే స్ఫటికంతో తయారు చేయబడిన చక్కని తెల్లనైన భవనాల్లో ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ మద్యపానం చేస్తూ అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తున్నాడు. తస్య పుత్రో మహాభాగః ప్రహ్లాదో నామనామతః పపాఠ బాలపాఠ్యాని గురుగేహే గతోర్భకః. ఆ హిరణ్యకశిపుని పుత్రుడే ప్రహ్లాదుడు. గురుకులంలో అనేక రకాలైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుని ఆ గురుకులం నుంచి ఒకసారి బయలుదేరి తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. గురువులతో పాటుగా ఏకదాతు సధర్మాత్మా జగామ గురుణాసహ పానాసక్తస్య పురతః పితుర్దైత్యపతేస్తద. విద్య నేర్చుకుని పిల్లవాడి ఇంటికి వచ్చేసరికి హిరణ్యకశిపుడు ఏ స్థితిలో ఉన్నాడో చెబుతున్నారు. బాగా మద్యపానం చేసి మత్తెక్కినటువంటి కళ్ళతో ఊగిపోతూ కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. అటువంటి తండ్రి దగ్గరకు గురువులతో కలిసి ప్రహ్లాదుడు వచ్చాడు. ఆ తరువాత మరి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఏమి ప్రశ్నిస్తాడో, ప్రహ్లాదుడు ఏం చెబుతాడో, ఈ విశేషాలన్నీ మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు మనం స్తోత్రాన్ని పఠిద్దాం. అథ శ్రీ విష్ణు పురాణాంతర్గత శ్రీ ఇంద్రకృత శ్రీ లక్ష్మీ స్తుతి ఇంద్ర ఉవాచ నమస్యే సర్వభూతానాం జననీమబ్జ సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణోర్వక్షస్థలస్థితాం త్వం సిద్ధిస్త్వం సుధా స్వాహా స్వధా త్వం లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మ విద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని ఆన్వీక్షికీ త్రయీ వార్త దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైర్జగద్రూపైః త్వయైతద్దేవి పూరితం కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం దారాః పుత్రాస్తథాగారం సుహృద్ధాన్యధనాదికం భవత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణానృణాం శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణాం న దుర్లభం త్వం మాతా సర్వభూతానాం దేవదేవో హరిః పితా త్వయైతద్విష్ణునా చాద్య
त्वयैतद्विष्णुनाचाद्य జగద్వ్యాప్తం చరాచరం जगद्व्याप्तं चराचरं మానః కోశం తథా గోష్ఠం मानः कोशं तथा गोष्ठं మా గృహం మా పరిచ్ఛదం मा गृहं मा परिच्छदं మా శరీరం కళత్రం చ मा शरीरं कळत्रं च త్యజేధా సర్వపావని त्यजेदाः सर्वपावनी మా పుత్రాన్ మా సుహృద్వర్గం मा पुत्रान् मा सुहृद्वर्गं మా పశూన్ మా విభూషణం मा पशून् मा विभूषणं త్యజేధా మమ దేవస్య त्यजेदा मम देवस्य విష్ణోర్వక్షస్థలాలయే विष्णोर्वक्षस्थलालये సత్వేన సత్య శౌచాభ్యాం सत्येन सत्यशौचाभ्यां తథా శీలాదిభిర్గుణైః तथा शीलादिभिर्गुणैः త్యజ్యంతే తే నరాः సద్యః यज्यन्ते तेन राः सद्यः సంత్యక్తాయే త్వయామలే सञ्जत्याये त्वयामले త్వయావలోకితాः సద్యః त्वयावलोकिताः सद्यः శీలాద్యైరఖిలైర్గుణైః शीलाद्यैरखिलैर्गुणैः కులైశ్వర్యైశ్చ ముహ్యంతే कुलैश्वर्यैश्च मुह्यन्ते పురుషా నిర్గుణా అపి पुरुषा निर्गुणा अपि శశ్లాఘ్యः సగుణీ ధన్యః सस्लाघ्यः सगुणीर्धन्यः సకులీనः స బుద్ధిమాన్ सकुलीनः स बुद्धिमान् ససూరः స చ విక్రాంతః ससूरः स च विक्रान्तः యస్త్వయా దేవి వీక్షితః यस्त्वया देवि वीक्षितः సద్యో వైగుణ్యమాయాంతి सद्यो वैगुण्यमायान्ति శీలాద్యాः సకలా గుణాః शीलाद्याः सकला गुणाः పరాంగుఖీ జగద్ధాత్రి परान्मुखी जगद्धात्री యస్య త్వం విష్ణువల్లభే यस्य त्वं विष्णुवल्लभे నతే వర్ణయితుం శక్తాః न ते वर्णयितुं शक्ताः గుణాన్ జిహ్వాపి వేధసః गुणान् जिह्वापि वेधसः ప్రసీద దేవి పద్మాక్షి प्रसीद देवि पद्माक्षी మాస్మాం స్థ్యాక్షీః కదాచన मास्मां साक्षी कदाचन ఇతి इति శ్రీ విష్ణు పురాణాంతర్గతే श्रीविष्णुपुराणान्तर्गते శ్రీ ఇంద్రకృత श्रीन्द्रकृता శ్రీ లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం श्रीलक्ष्मीस्तोत्रं सम्पूर्णम् తన సంపదలన్నీ పోగొట్టుకున్నటువంటి ఇంద్రుడు క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. తిరిగి ముల్లోకముల యొక్క ఆధిపత్యాన్ని సంపాదించుకోగలిగాడు. అటువంటి లక్ష్మీ స్తుతిని ఈనాడు మనమంతా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यः सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।